హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రంలో కనపడుతున్న ఈ పువ్వులను చూసారా? ఆమ్రాలిస్ అంటారంట వీటిని. 7-8 సంవత్సరాల క్రితం ఓ నర్సరీ నుండి 50 రూపాయలకి ఒకే ఒక దుంప కొని తెచ్చాను. ఒక 7-8 ఏళ్ల తర్వాత చూస్తే ఆ దుంప నుండి ఎన్ని దుంపలు ప్రవర్ధమానమై ఒక వనంలా విస్తరించాయి. ఈ ఆమ్రాలిస్ చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు ఉన్న చిత్రం ఇది. చూశారు కదా, ఒక్కొక్క దుంపలో నుంచి ఎలా మొగ్గలు వచ్చాయో. ఇది ఈ సంవత్సరం పూసిన తొలి పూత. ఇటీవల మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పూలను చిత్రించాను. మొట్టమొదటి పూల గుత్తి ఇది. తర్వాత చూసిన చిత్రంలో విరబూసినవి ఈరోజు తీసిన చిత్రం ఇది. మా అన్నయ్య నాకు వీడియో కాల్లో ఈ పూలని చూపించారు. వెంటనే పిక్స్ తీసి పంపమని అడిగాను. అన్నయ్య ఉదయం 11 గంటల సమయంలో ఈ పిక్స్ తీశారు కాబట్టి కొంత లైట్గా కనపడుతుంది. అలా కాదు, పిక్స్లో బాగా కనిపించడం లేదు, వీడియో తీసి పంపన్నయ్యా అని అడిగాను. ఆ 7-8 సంవత్సరాల క్రిందట కొన్న దుంపలను నేను యుఎస్ వెళుతున్నప్పుడు మొక్కలన్నీ అన్నయ్య దగ్గర వదిలేసి వెళ్ళాను. అప్పుడు కొన్ని దుంపలే వచ్చాయి. ఆ కుండీలో ఉన్న దుంపలన్నింటినీ ఒక 10-12 ఉన్నాయేమో. ఆ దుంపలన్నింటినీ తీసుకుని తులసి కోట చుట్టూతా నాటాము. 4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇవి ఒత్తుగా ప్రవర్ధమానమైపోయి ఉన్నాయి. ఇటీవల మేనకోడలు పెళ్ళి జరిగినప్పుడు అంతకుముందు తులసి కోటకు రంగులేయాలని ఆ చెట్లన్నింటినీ కూడా ఆకుల్ని కోసివేశాము. తర్వాత ఆ దుంపల్లో నుండి మొక్కలు రావటం మొదలయ్యాయి. చూస్తున్నారు కదా ఎలా విస్తరించిపోయి ఒక వనంలా కనిపిస్తున్నాయో. అసలు ఇవాళ ఈ పూలను చూసేటప్పటికి నేను చాలా సంతోషపడిపోయాను. 50 రూపాయలతో ఒక మొక్క కొన్నాను. మొక్క కూడా కాదు, దుంపే కొన్నాను. అటువంటిది ఇవాళ అవి విస్తరించి ఇన్ని పూలు పూసినాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తులసి చెట్టు బహువార్షికమైనప్పటికి కూడా అది ఎండిపోయింది. అది కూడా పచ్చగా ఉండుంటే ఈ పూలకు మరింత అందం చేకూరి ఉండేది. మీకు ఈ పూలు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఆమ్రాలిస్లో చాలా రంగులు ఉన్నాయి. నాకు లభ్యమైనది మాత్రం ఈ రంగు. చాలా బాగుంది కదా. మీరు కూడా నాటుకోండి, ప్రవర్తమానం చేయండి. ఉంటాను మరి. మరొక మొక్కను రేపే పరిచయం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే.